అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా అర్ధాలంకారాలు 3వ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ, ఇంతవరకు అర్ధాలంకారాల్లో మనం ఉపమాలంకారము, ఉత్ప్రేక్షాలంకారం గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో ద్వారా స్వభావోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారం, ఈ 2 అలంకారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వభావోక్తి అలంకారము, స్వభావము అంటే పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని లక్షణాలు, అది వాడి నేచర్ రా అంట. నేచర్ మీన్స్ స్వభావం. అంటే జాతి గుణ క్రియాదులను అనుసరించి ఒక వ్యక్తి యొక్క గాని, లేదా ఒక వస్తువు యొక్క గాని, ఒక జంతువు యొక్క గాని స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారము అని అంటారు. ఇక్కడ ఉదాహరణలు చూడండి. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సంధితాయతులును సరిమువ్వ గజ్జెలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. ఇక్కడ బాలకృష్ణుని యొక్క ఆ రూపము ఉన్నది ఉన్నట్టుగా వర్ణించబడింది కనుక ఇది స్వభావోక్తి అలంకారం. అలాగే 2వ ఉదాహరణ చూడండి. ఆ వనమునందలి జింకలు బెత్తర చూపులు చూస్తూ చెవులు నిగిచ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఆ వనము నందలి జింకలు, వనము అంటే అడవి, జింకలు అంటే లేళ్ళంట. ఆ వనంలో ఉన్నటువంటి లేళ్ళు చెవులు నిగిచ్చి, చెవులు ఇలా పెట్టుకుని బెత్తర చూపులు చూస్తూ, అటు ఇటు బెత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంతుతున్నాయి. అది వాటి యొక్క స్వభావము. చెవులు ఇలా పెట్టుకుని ఇటు అటు ఇటు అటు చూస్తూ ఒకేలాగా చూడకుండా చెంగు చెంగున గెంతుకుంటూ వెళ్తాయి. ఇది లేళ్ళ యొక్క స్వభావం. ఆ జింకల యొక్క స్వభావం ఉన్నట్టుగా వర్ణించబడింది కనుక ఇది స్వభావోక్తి అలంకారం. ఇంకా 2వది అతిశయోక్తి అలంకారం. అంటే దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పడం, లేదా గోరంతలు కొండంతలు చేసి చెప్పడం. కొంచెం ఉంటే దాన్ని మరింత ఎక్కువ చేసి చెప్పడం, దీన్ని అతిశయోక్తి అని అంటారు. ఈ అతిశయోక్తి అలంకారం ఉదాహరణ చూడండి. ఆ మేడలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిజంగా మేడలు ఆకాశానికి తగులుతాయా? ఎంత ఎత్తు కట్టినా తగలవు. కానీ అంటే ఆ మేడలు అంత ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి ఆకాశాన్ని అంటుతున్నాయి అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. ఆ వాక్య నిర్మాణంలో అతిశయోక్తి, ఉన్నదాన్ని మరింత ఎక్కువ చేసి చెప్పడం. అలాగే 2వ చూడండి. మా పొలంలో బంగారం పండింది. పొలంలో బంగారం పండుతుంది ఏమిటి అంటే పంట అంత చక్కగా ఎక్కువ పంట పండింది అని చెప్పడానికి మా పొలంలో బంగారం పండింది అని చెప్పడం జరిగింది. ఇలా ఉన్నదానిని మరింత ఎక్కువ చేసి చెప్తే దీన్ని అతిశయోక్తి అలంకారము అని అంటారు. మనం కూడా చూడండి, ఏదైనా ఒక మూవీ చూసొచ్చాం అనుకోండి, పక్క వాళ్ళకి మనం కథ చెప్తాం. ఇలా చెప్పేటప్పుడు చాలా అతిశయోక్తిగా చెప్తాం అన్నమాట. నిజంగా హీరో కొట్టాడురా అంట. అక్కడ హీరో కొట్టింది కొంచెమైనా మనం చెప్పడంలో ఆ అతిశయోక్తి ప్రదర్శిస్తాం అన్నమాట. ఇలా ఉన్నదాన్ని మరింత ఎక్కువ చేసి చెప్తే దీన్ని అతిశయోక్తి అలంకారము అని అంటారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు పాఠ్యాంశంగా కలిగిన విద్యార్థులందరి కోసం కూడా నేను ఈ వీడియోలు రూపొందిస్తున్నాను. చాలా చక్కగా ఉపకరిస్తాయి. ఈ వీడియోల్ని చక్కగా ఉపయోగించుకోండి. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు నేర్చుకోవాలి అనే అభిలాష ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకి ఈ వీడియోలు చక్కగా ఉపయోగపడతాయని ఆశిస్తూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి అలంకారంతో మీ ముందు. థ్యాంక్స్.